అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. మన భూమిని కప్పి ఉంచే గాలి పొరల గుండా పైకి, ఇంకా పైకి. మరింకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దామా? సరే, ఈ ప్రయాణం మొదలుపెట్టే ముందు ఒక చిన్న ప్రశ్న. అంటే వ్యోమగాముల్ని పక్కన పెడితే మామూలుగా మనం ఎంత ఎత్తువరకు వెళ్ళి ఉంటాం? ఎప్పుడైనా ఆలోచించారా? చాలా వరకు అందరి సమాధానం ఇదే అయ్యుంటుంది. సుమారు 35,000 అడుగులు కదా. ఇది మనలో చాలామందికి తెలిసిన ఎత్తే. అవును, ఎందుకంటే సాధారణంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రయాణించే ఎత్తు ఇదే మరి. సరే, మన వాతావరణం నిజానికి ఎంత పెద్దదో, ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసుకోవాలంటే మనకు బాగా తెలిసిన ఈ ఎత్తు నుంచే మన జర్నీ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఊహించుకోండి, మనమిప్పుడు 35,000 అడుగుల ఎత్తులో ఉన్నాం. ఇక్కడ నుంచే మన వాతావరణాన్ని ఒక్కో పొర దాటుకుంటూ పైపైకి వెళ్దాం. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే వాతావరణంలో మొదటి పొర అయిన ట్రోపోస్పియర్ పైభాగంలో ఉన్నాం. మనం బ్రతికేది, గాలి పీల్చేది అంతా ఈ పొరలోనే అనమాట. ఈ ట్రోపోస్పియర్ అనేది భూమి మీద నుంచి సుమారుగా 7 మైళ్ల ఎత్తు వరకు ఉంటుంది. అంటే దాదాపు 11 కిలోమీటర్లు అనుకోండి. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, మనం చూసే వాతావరణ మార్పులన్నీ, అంటే వర్షాలు, మేఘాలు, తుఫానులు, ఇలా అన్నీ జరిగేది ఈ ట్రోపోస్ఫియర్లోనే. అందుకే ఇక్కడ పైకి వెళ్లే కొద్దీ చల్లగా అవుతుంది. ఆఖరికి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ పర్వతం కూడా 5.5 మైళ్ల ఎత్తుతో ఈ పొరలోనే ఉంది. సరే, ఈ ట్రోపోస్ఫియర్ను దాటి ఇంకా పైకి వెళ్తే ఏమవుతుంది, ఏముంటుంది చూద్దాం రండి. వాతావరణంలోని మరో ముఖ్యమైన పొరలోకి వెళ్దాం. ఓకే, మనం ఇప్పుడు స్ట్రాటోస్పియర్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది మన వాతావరణంలో రెండవ పొర. ఇక్కడంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ పొర భూమి నుంచి దాదాపు 31 మైళ్ల ఎత్తు వరకు, అంటే ఓ 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇక్కడొక ట్విస్ట్ ఉంది. ట్రోపోస్పియర్లో లాగా కాకుండా ఇక్కడ పైకి వెళ్లే కొద్దీ టెంపరేచర్ పెరుగుతుంది. విచిత్రంగా ఉంది కదా. ఎందుకు వేడెక్కుతుంది అంటే, మనల్ని సూర్యుడి నుంచి వచ్చే డేంజరస్ అల్ట్రావైలెట్ కిరణాల నుంచి కాపాడే ఓజోన్ పొర ఉంది చూసారా, అది ఇక్కడే ఉంది. అందుకే ఇక్కడ వేడిగా ఉంటుంది. కొన్ని మిలిటరీ జెట్స్, వెదర్ బలూన్స్ కూడా ఇక్కడే ఎగురుతాయి. ఈ ఎత్తు ఎంత ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. 2014లో ప్రపంచంలోనే హైయెస్ట్ స్కై డైవ్ ఇక్కడే జరిగింది. ఒక వ్యక్తి సుమారు 26 మైళ్ల ఎత్తు నుంచి కిందకి దూకాడు. అమేజింగ్ కదా. సరే, స్ట్రాటోస్ఫియర్ని కూడా దాటి ఇంకా పైకి వెళ్దాం. ఇప్పుడు మనం ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాం. ఆకాశంలో అద్భుతమైన లైట్ షోలా కనిపించే ఉల్కలు మండిపోయే చోటుకి. అదే మీసోస్ఫియర్. ఇప్పుడు మనం మన వాతావరణంలోని ఈ మూడో పొరలోకే వచ్చేశాం. ఇది భూమి నుంచి 50 మైళ్ల ఎత్తు వరకు ఉంటుంది. అంటే సుమారు 80 కిలోమీటర్లు అనమాట. మన వాతావరణంలోనే అత్యంత చల్లని ప్రదేశం ఇదే. ఇక్కడ టెంపరేచర్సు చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ గాలి చాలా పల్చగా ఉంటుంది. కానీ స్పేస్ నుంచి మన భూమి వైపు దూసుకొచ్చే ఉల్కలు ఇక్కడికి రాగానే ఘర్షణ వల్ల మండిపోతాయి. మనం రాత్రిపూట చూసే షూటింగ్ స్టార్స్ అంటాం కదా, అవి ఇక్కడే ఏర్పడతాయన్నమాట. ఓకే, బాగానే ఉంది. కాని భూమి వాతావరణానికి, నిజమైన అంతరిక్షానికి మధ్య బౌండరీ లైన్ ఎక్కడుంది? ఆ లైన్ ఎక్కడ మొదలవుతుంది? ఇప్పుడు మనం ఆ సరిహద్దును దాటి అఫీషియల్గా స్పేస్లోకి అడుగుపెట్టబోతున్నాం. మన జర్నీ ఇప్పుడు థర్మోస్పియర్ అనే ఒక పెద్ద పొరలోకి సాగుతోంది. ఇక్కడ టెంపరేచర్స్ అస్సలు ఊహించలేనంత ఎక్కువగా ఉంటాయి. మనమిందాక అనుకున్న బౌండరీ లైన్ ఉంది కదా, అదే ఈ కర్మన్ రేఖ. ఇది భూమి నుంచి 62 మైళ్ల ఎత్తులో ఉంటుంది. ఈ లైన్ దాటితే చాలు, ఇంటర్నేషనల్గా మీరు స్పేస్లోకి వచ్చేసినట్టే లెక్క. ఇంకా అందమైన అరోరాలు, నార్థన్ లైట్స్ అంటాం కదా, ఆ అద్భుతమైన కాంతులు కనిపించేది ఇక్కడే. అంతేకాదు, మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే ISS భూమి చుట్టూ తిరిగేది కూడా ఈ థర్మోస్ఫియర్లోనే. మన ప్రయాణం దాదాపు చివరికి వచ్చేసింది. ఇప్పుడు మనం భూమి వాతావరణంలోని ఫైనల్ లేయర్ అంటే బయటి పొరను చూడబోతున్నాం. ఇది నెమ్మదిగా కనుమరుగైపోయే ఆ చివరి సరిహద్దు అనమాట. అదే ఎక్సోస్ఫియర్. ఇక్కడ మన వాతావరణం నెమ్మదిగా అంతరిక్షంలో కలిసిపోతుంది. ఇది మన అట్మాస్ఫియర్కి, ఆ అనంత విశ్వానికి మధ్య ఉన్న ఒక గేట్వే లాంటిది. ఇక్కడ గాలి అణువులు ఎంత దూరంగా ఉంటాయంటే అవి ఒకదాన్నొకటి ఢీకొట్టడమనేది చాలా అరుదుగా జరుగుతుంది.
అందుకే చాలా శాటిలైట్స్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడే భూమి చుట్టూ తిరుగుతుంటాయి. అసలు ఇంతకీ మన వాతావరణం మొత్తం ఎంత దూరం విస్తరించి ఉందో తెలుసా? నమ్మలేరు కాని సుమారు 6200 మైళ్ళు, అంటే దాదాపు 10,000 కిలోమీటర్లు. ఒక్కసారి ఆలోచించండి, మన వాతావరణం 6200 మైళ్ల వరకు ఉంటే చంద్రుడు మాత్రం ఇంకా ఎంతో దూరంలో ఉంటాడు. దీన్ని బట్టి మన వాతావరణం ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. అంటే దానర్థమేంటి? మనం 6200 మైళ్ల లోతున ఒక పెద్ద గాలి సముద్రం అడుగున నివసిస్తున్నాం. మరి మన కళ్ల ముందే ఇంత పెద్ద ప్రపంచమున్నప్పుడు మనమింకా గమనించని రహస్యాలు ఇంకెన్ని దాగి ఉన్నాయో కదా.